రాసిని కూడా పిక్కొని పోవడానికి వస్తాడా? ఆలోచించండి ప్రేమను బిడ్డలారా. బైబిల్ చెప్తూ ఉన్నమాట, వెలుగు మీద తిరగబడుతున్నారు. ఈ రోజున వాస్తవమేనండి. ఎందుకు వెలుగు మీద తిరగబడుతున్నారయ్యా అంటే, పెట్టి రావటానికి మనసు లేనందున ఆ వెలుగు మీద తిరగబడతామన్నారు. అందుకని దేవుని మాట ఇంకొక మాట చెప్తా ఉన్నారు. కొంతమందికి ఏమి ఇష్టమంట? చీకటి అంటేనే ఇష్టమట. చదువుదాం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒక్క మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను యేసయ్య చేతిలో విలువైన పాత్రను, కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను యేసయ్య చేతిలో విలువైన పాత్రను పారవేయక ప్రేమించెను, పారవేయక ప్రేమించెను, కృపతో ధైర్యపరచెను, శిఖరంపై నిలిపెను, ధైర్యపరచెను, శిఖరంపై నిలిపెను, కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను యేసయ్య చేతిలో విలువైన పాత్రను. హల్లెలూయా. చదువుదాం నాన్న ఒకసారి. 1వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. చాలమ్మా, చూడండి, దేవుని జ్ఞానము, దేవుని వెలుగు ఏమైపోయిందంట? అసహ్యం అయిపోయిందంట. మరి వారికి ఏది ఇష్టమట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదట. వెలుతురులో ఉండుట వారికి ఇష్టం లేదట. దేవుని జ్ఞానము కలిగి జీవించుట వారికి ఇష్టం లేదట. మరి ఏమి ఇష్టము అని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ప్రేమ బిడ్డలారా, మేలు కంటే వారికి కీడంటేనే ఇష్టమట, నీతి కంటే వారికి అబద్ధం అంటేనే ఇష్టమట, వెలుతురు కంటే వారికి చీకటి అంటే ఇష్టమట, ఆశీర్వాదముల కంటే శాపం అంటే ఇష్టమట, జీవము కంటే మరణం అంటేనే మనుషులకు ఇష్టమట. ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. చదవండి, కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? ఒక మాట, మేలు కంటే కీడు చేయటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయే వారికి ఇష్టమో, నీతి కంటే కూడా అబద్ధం అంటే ఇష్టము. అంటే వెలుతురు కంటే చీకటే వారికి ఇష్టము. అయితే దాన్ని ఇష్టపడిన వారు ఏమైపోతున్నారో చదువుదామా. 4వ వచనము. కపటమైన నాలుకం గలవాడా, అతిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము, కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారము నిర్మూలము చేయబడతావు. సజీవులున్న దేశంలో నుండి నీవు నిర్మూలము చేయబడదు. సజీవులున్న దేశం ఎక్కడుంది? ఇక్కడ మృతులున్నారు కదా. సజీవులున్న దేశం ఎక్కడా? పరలోకములో. హల్లెలూయా. నిత్యము సజీవులుగా ఉన్న దేశం అదండి. అక్కడ మరణం లేని దేశాన్ని ఏమంటారంటే సజీవులున్న దేశం అంటారు. మరణం ఉన్నదాన్ని, ఆ దేశాన్ని సజీవులు ఉన్న దేశమని అనరు. ప్రేమ బిడ్డలారా, భౌతికంగా ఆల్రెడీ వారి పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చచ్చిన వారని బైబిల్ చెప్తూ ఉంది. భౌతికంగా బ్రతికున్న చాలామంది ఏమై ఉన్నారు? మృతులై ఉన్నారు. అందుకని ఈ దేశము మృతులై ఉన్న దేశము. సజీవులమైన దేశం ఏంటో తెలుసా? భౌతికంగా ఇక్కడ సజీవంగా లేరు కానీ ఆడ ఆత్మీయంగా సజీవులుగా ఉన్నారు. కొట్టుగట్టిగా చప్పట్లో ప్రేమలారా, అలాంటి దేశములో నుండి నువ్వు నిర్మూలము చేయబడదు. అంటే వెలుతురులో నా మహిమలో ఉండకుండా చీకట్లోకి వెళ్ళిపోతావు అని అర్థం, మరణంలోకి వెళ్ళిపోతావు అని అర్థం. ప్రేమ బిడ్డలారా, అందుకని అంటున్నాడు, దేవుడు అంటే వారికి ఇష్టం లేదట, వెలుతురు అంటే వారికి ఇష్టం లేదట, తిరగబడుతున్నారట. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, చూడండి జాగ్రత్తగా. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో, అబద్ధం అంటే వారికి ఇష్టం కదా.
అబద్ధమును ఎందుకు ఇష్టపడుతున్నారంటే వాళ్ళ తండ్రిని బట్టే ఇష్టపడుతున్నారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే, తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే. అసలు ఇలా తండ్రి ఎవరు అనుకుంటున్నారో చదవండి అన్న, ఒకసారి చదవట్రా. నీవు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు వెలుగు సంబంధులు కాదు, చీకటి సంబంధులు, మీరు నీతి సంబంధులు కాదు, అబద్ధపు సంబంధులు, వెలుతురు సంబంధులు కాదు, మీరు చీకటి సంబంధులు. అయితే వాళ్ళ గురించి ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుచున్నారు. ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే నడుచుచున్నాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అబద్ధమాడు వారందరికీ వాడు ఏమై ఉన్నాడు చెప్పనా? తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా గట్టిగా. అయితే వాడి స్వభావమును అనుసరించి నడుచు వారందరూ కూడా వెలుగుని గ్రహించలేరు. హల్లెలూయా. అందుకని ఈరోజు మన అంశం ఏమిటంట? వెలుగు లోకములోకి వచ్చింది కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది. చీకటి దానిని ఎందుకు గ్రహించలేకపోతుంది? కారణం తన క్రియలు చెడ్డవైనందున. ఆ వెలుగు దగ్గరకు వస్తే అవన్నీ విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కనుక అది గ్రహించలేకపోతా ఉంది. ఈరోజు చాలామంది లోకములో ఉన్న ప్రతి మనిషిని ఆయన వెలిగించి పరిశుద్ధపరిచి నిర్దోషులుగా నీతిమంతులుగా చేయాలని మహిమను విడిచి, ఆ కృపను విడిచి, తండ్రితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచి మనందరి కోసం ఎలా వచ్చాడో యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను మన కోసం అనుగ్రహించెను. గడిగడిగా చెప్పడు. గాడ్ గిఫ్ట్ అండి ఇది, దేవుడిచ్చిన బహుమానం. తెలుసా? కుమారుడు మనకు అనుగ్రహించిన బహుమానం కదా గర్భఫలము. చెప్పరు? గర్భఫలము ఎవరిచ్చిన బహుమానం అంట? దేవుడిచ్చిన బహుమానం. అంటే నాకిచ్చిన కుమారుడు, నాకిచ్చిన కుమార్తె, దేవుడిచ్చిన నాకు బహుమానం ఒకే. నీకిచ్చిన కుమారుడు, నీకిచ్చిన కుమార్తె, దేవుడిచ్చిన బహుమానము ఒకే, పర్లేదు. కానీ ప్రపంచ మానవాళ్ళందరికీ ఒకే ఒక బహుమానాన్ని దేవుడిచ్చాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం ఒకే ఒక్కడు కుమారుడని బహుమానం ఇచ్చాడు. ఆ ఒకే ఒక్కడే యేసు ప్రభువారు. కొడిగడిగా చెప్పట్టు. యెషయా ప్రవక్త 9:6 ఉంటుంది. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడిన. మనకు అంటే బహువచనం, మనందరి కోసం ఒక కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడే వెలుగై వచ్చాడు. ఆ కుమారుడిలోనే జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. కొడిగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, లోకములోకి వెలుగు వచ్చెను కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతుంది. ఈ రోజున ఎంతమంది ఆ వెలుతురిని గ్రహిస్తూ ఉన్నారండి? వెలుతురు అంటే, వెలుగు అంటే జీవము. జీవము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించండి. ప్రతి వ్యక్తి చీకట్లోకి వెళ్ళి జీవాన్ని కోల్పోయాడు, వెలుతురులోకి వస్తే మళ్ళీ జీవాన్ని పొందుకుంటాడు. అవ్వ ఆదాములు ఆజ్ఞ అతిక్రమించి వారిలో ఉన్న జీవాన్ని, మహిమను కోల్పోయారు, వెలుతురును కోల్పోయారు, చీకట్లోకి వెళ్ళిపోయారు. చీకట్లో ఉన్న వారిని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ఆ మహిమనిచ్చి మళ్ళీ ఆ జీవం ఇవ్వాలని దేవుడే వెలుగుగా మారి ఈ లోకానికి వచ్చాడు. ప్రభుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రతి మనిషిని వెలిగించటానికి వచ్చాడంట ఆయన. ఎవరిని వెలిగించడానికి? అందరినా కొందరినా? అందరిని వెలిగించడానికి వచ్చాడా? మనకు యోహాను సువార్త మూలవాక్యంలో ఉంటుంది ఆ మాట. ఏమని ఉంటుంది చూడండి. ప్రతి మనిషిని అన్నాడా, లేకపోతే క్రైస్తవులు మాత్రమే వెలిగించడానికి వచ్చానన్నాడా? ఒకసారి మీరు 9వ వచనం చదవండర్రా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది. చూసారండి, ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది. వెలుగంటే అర్థం పలకరండి. వెలుగంటే అర్థం ఏంటి? జీవము. హల్లెలూయా. జీవము. ప్రతి మనిషిని వెలిగించటానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు.
ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి విడిపించటానికి దారిద్రుడుగా వచ్చాడు. ఆయన లోకానికి మన నీతిమంతులుగా చేయటానికి పాపము చేయబడిన వాడుగా వచ్చాడు. వ్యసనాక్రాంతుడిగా మారాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసు ప్రభువారి గురించి చాలా ఉన్నాయి ప్రభువుని బిడ్డలారా. అయితే ఇంతకీ నువ్వు వెలిగించబడ్డావా? అయితే వెలుగుని గ్రహించావా? వెలుగుని గ్రహించిన వారు ఏం చేయరు? చీకటి సంబంధమైన కార్యాలలో పాలు పంపులు చీకటి ఉంటుందా అంటున్నా. నేను ఇప్పుడు వెలుతురులో ఉన్నాను, ఇంకా వెలుతురుకు దూరంగా ఉన్నాను, చీకట్లోనే ఉన్నాను అని అర్థం. అంటే చీకటి క్రియలు చేయుచున్న వాడు వెలుతురులో ఉన్నట్లు కాదు. హల్లిపడి గట్టిగా, వెలుతురులో లేనివాడు ఎటు వెళుతున్నాడో అర్థం కాదు, గమ్యానికి చేరలేడు. అవునా? వెళ్తాడా? గమ్యానికి చేరగలుగుతాడా అంటున్నాను. చేరలేడు కదా. చీకట్లో మనం ఎక్కడికైనా పొలం వెళుతున్నప్పుడు నువ్వు నిజంగా అనుకున్న స్థలానికి, అనుకున్న పొలానికి వెళ్ళగలుగుతావా? మరి అలా వెళ్ళాలంటే ఏం కావాలి? టార్చ్ లైట్ అన్నా కావాలి, లేదా ఏదైనా సెల్ ఫోన్ లైట్ అన్నా కావాలి. ఏదైనా వెలుతురుంటేనే నువ్వు గమ్యానికి చేరగలవు. హల్లిపడి గట్టిగా. సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. మనకైతే రూట్లలో రాసి పెడతాయి బోర్డులు, ఇదిగో ఈ నుంచి లెఫ్ట్కి పోతే మాడుగులు వెళ్ళిపోతావు, లేదా ఇటు నుంచి వెళితే జంగమేసిపాడు వినకొండ వెళ్ళిపోతావు, లేదా ఈ నుంచి వెళితే ముటుకూరు కోలగట్ల సిగిరిపాడు శ్రీశైలం రోడ్డుకి వెళ్ళిపోతావు అని బోర్డులు ఉంటాయి. సముద్రంలో ఏమైనా బోర్డులు ఉంటాయి అనుకున్నావా? ఉండవు. వాళ్ళు రావాలంటే, గమ్యానికి చేరాలంటే దిక్కుసూతి చూసి ఒక లైట్ ఉంటుంది, దీపం ఉంటుంది. మీరు చూసారు లేదో? వైజాగ్లో నేను చూశాను. నేను విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళినప్పుడు అది చూశాను. అక్కడ పెద్ద లైట్ ఉంటుంది, హౌస్ లైట్ ఇది అంటారు దాన్ని. ఆ లైట్ వెలుగుతూ ఉన్నప్పుడు ఆ లైట్ని గుర్తుపెట్టుకున్న ఆ లైట్ ప్రకారం నావికుడు నడిపి గమ్యానికి చేరతాడు కొద్దిగడిగా చేపట్లో. మరి ఇప్పుడు మనకి వెలుగు ఎవరు అంటారు? పరలోకానికి పోవటానికి దిక్కు చూసి లైట్ ఎవరు అంటారు? యేసు ప్రభువారు. ఆయన చూసి మనం గమ్యానికి చేరాలి, ఆ వెలుగులో గమ్యానికి చేరాలి. వెలిగించబడి వెలుగులో నడుచుకుంటూ మనం పరలోకం అనే అటు ఇటు పోకుండా దిక్కు చూసి ఆ లైటు ఏదైతే ఉందో ఆ లైట్ వైపు చూసి వెళ్ళాలి. అందుకంటాడు గురి యొద్దకే మనం పరిగెత్తుదాం. మన గురి యేసు ప్రభువారు. ప్రేమను బిడ్డలారా, ఈ మాటలు మనందరం జాగ్రత్తగా నేర్చుకుందాం. చీకటిని ఎందుకు చీకటి వెలుగుని ఎందుకు గ్రహించలేకపోతుందంటే తమ క్రియలు చెడ్డవి గనక, అవన్నీ విడిచిపెట్టి రావటం ఇష్టం లేదు కనుక వెలుగు మీద తిరగబడుతున్నారు. వెలుగును ఇష్టపడట్లేదు, వెలుగును ద్వేషిస్తున్నారు, ఆ వెలుగుకు దూరంగా ఉంటున్నారు. చీకటిని కోరుకున్న వారు రేపు చీకటిలోకనే వెళ్ళిపోతారు. చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వస్తే నిత్యము అయిన మహిమలో ఆయనతో కూడా వెలుగులో ఉంటాం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రాజాని భవనములు రేయింబగలు వేచియుందును, యేసు రాజాని భవనములు రేయింబగలు వేచియుందును, నిన్ను స్తుతించి ఆరాధించెదను, నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధించెదను, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా నీకేనయ్యా, నీకేనయ్యా. రాజాని భవనములు నా బలమా నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా నా కోట, ఆరాధనా నీకే.
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా రాజాని భవనములు రేయింబగలు వేచియుందును అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నీకేనయ్యా రాజాని భవనములు వేచియుందును స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభువారు పుట్టిన వెంటనే చీకట్లో ఉన్న గొల్లల దగ్గరికి గొల్ల కాపర్ల దగ్గరికి వెళ్ళింది దేవుని దూత. కారణం చీకట్లో ఉన్న వారిని వెలిగించటానికి నిజమైన వెలుగు వచ్చిందిరా నాయన. ట్యూబ్లైట్ వెలుగు కాదురా, క్యాండిల్ వెలుగు కాదురా, ఏమండి, లేకపోతే బ్యాటరీ లైట్ వెలుగు కాదురా, అసలు నిజమైన వెలుగు లోకంలోకి వచ్చిందిరా అబ్బాయి, అక్కడికి వెళ్ళండి రా అన్నాడు. వెలుగు ఎందుకంటే అమ్మా, బైబిల్లో దావీదు ఒక మాట అంటాడు, అయ్యా నేను నీ మందిరములో ఒలీవ మొక్క వలె ఉంటానయ్యా, ఒక్కే ఒక్క కోరికయ్యా అన్నాడు. ఒలీవ మొక్కను ఎందుకన్నాడంటే, ఒలీవ నూనె పాత నిబంధన కాలములో ఆ గుడారములో దీప వృక్షం ఉంటుంది, 7 కొమ్మలు ఉంటాయి. అలాగా ఆ దీప వృక్షములో ఈ ఒలీవ నూనె పోసి ఒత్తి వెలిగిస్తే అక్కడ ఆ దీపము ఎప్పుడు వెలుగుతూ ఉంటుందండి. ఆ దీపం వెలుగుతూ ఉండటానికి నూనె పోస్తారు. ఆలోచించండి, ఆ నూనె ఆ దీపాన్ని వెలిగిస్తూ వెలిగిస్తూ ఏమంటాడంటే, నానా ఇప్పుడు అన్ని చోట్ల కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు, అవి ఆరిపోతాయి. సమురున్నప్పుడే వెలుగుతాయి, లేకపోతే ఆరిపోతాయి. కానీ నువ్వు వెలిగిస్తున్న దీపము సమురు లేనప్పుడు ఆరిపోతున్నాను, ఇక నువ్వు ఎప్పుడు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటావు. గడిగడిగా చప్పట్లో అందుకన్నాడైనా. అందుకే మీరు లోకమునకు దీపమై ఉన్నారు. మనం వెలిగించే దీపము ఆయిల్ ఉన్నప్పుడే వెలుగుతుంది, ఆయిల్ లేనప్పుడు ఆరిపోతుంది. కానీ మనము మాత్రం కొన్నాళ్ళు వెలిగి ఆరిపోయేది కదా, ఎప్పుడు కంటిన్యూ వెలుగుతూనే ఉంటాం, వెలిగిస్తూనే ఉంటాం. అందుకన్నాడు, వెలుగు చీకట్లోకి వస్తే చీకటి గ్రహించట్లా, కానీ ఆ వెలుతురు ఎందుకు వచ్చింది చీకట్లో కంటే, కొన్నాళ్ళు వెలిగి కొన్నాళ్ళు ఆరిపోవటం కాదబ్బాయి, నువ్వు నిత్యము వెలుగుతూ ఉండాలని వచ్చింది ఆ వెలుగు. ఇప్పుడు గట్టిగా నిత్యము మనల్ని వెలిగించడానికి నిజమైన వెలుగు లోకంలోకి వచ్చింది. చీకట్లో ఉన్న వారిని వెలిగించి ఇక నిత్యం వారు వెలుగుతూ అనేకులను వెలిగించటానికే నిజమైన వెలుగు పరలోకము నుండి దిగి మనందరి కోసం వచ్చింది. మరి నువ్వు వెలిగించబడ్డావు. వెలిగించబడిన దీపం మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు, దీపస్తంభం మీద పెట్టాలి. లోకము ఇంట్లో ఉన్న వారందరికీ వెలుతురునివ్వాలి. నీ ద్వారా అనేకులు వెలిగించబడాలి. అలాగ నువ్వు వెలిగించబడటానికే నిజమైన వెలుగుగా క్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అనే అంశము ద్వారా
కొన్ని విషయాలు మా అందరితో సూటిగా మాట్లాడావు తండ్రి. నిజమేనాయనా, మేము వెలుగుని గ్రహించలేకపోవటానికి కారణం మా మనోనేత్రములు గుడ్డితనమైపోయాయ్యా. మేము నీలో ఉండి కూడా ఇంకా పాపములో, సినిమాలు, సీరియళ్ళు, సిగరెట్లు, అబద్ధము, దొంగతనము అనేక మాటల్లో ఉన్నామంటే మేము వెలుతురులో ఉన్నట్లు కాదయ్యా. మేము ఇంకా చీకట్లోనే ఉన్నాము. చీకట్లో ఉండి మేము వెలుగులో ఉన్నామని భ్రమపడుచున్నాము. అంటే మరణములో నుండి జీవములోకి వచ్చామనుకుంటున్నాము. కానీ చీకట్లో నుండి వెలుగులోకి పిలిచిన నీ గుణాతిశయములు మాలో లేకపోతే మేము ఇంకనూ చీకట్లోనే ఉన్నామని గ్రహించుకోలేకపోతున్నాము. అయ్యా, వెలుగుని ఎందుకు గ్రహించలేకపోతున్నాం? వెలుగు మీద ఎందుకు తిరగబడుతున్నాం? వెలుగుని ఎందుకు ద్వేషించుకుంటున్నాం? అంటే మాలో ఉన్న క్రియలు చెడ్డవి కనుక అవి విడిచిపెట్టలేక అయ్యా నిన్ను మేము ద్వేషిస్తున్నామని లేఖనం ద్వారా మాట్లాడాం. లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో, మేము వెలుతురులో ఉండి వెలుతురులో నడిచేవారిగా, వెలిగించబడిన వారిగా, దీపపు స్తంభం మీద ఉండినట్లుగానే మా జీవితం ఉండాలి. కానీ మంచం కింద కొంచెము కింద పెట్టినట్టు మా బ్రతుకులు ఉండకూడదయ్యా. ఆరిపోయే దీపాలుగా మమ్మల్ని ఉండాలనుకోలేదయ్యా. మేము వెలిగిస్తున్న దీపారాధన ఒకవేళ అది నూనె లేకపోతే ఆరిపోతుంది. కానీ నీవు మమ్మల్ని నిజమైన దీపంగా వెలిగించావు. ఇది ఎప్పుడు ఆరిపోని దీపము, నువ్వే నా బిడ్డ అంటున్నావు. అయ్యా, పాత నిబంధన కాలంలో నీ గుడారములో దీపవృక్షం ఉంటే దాంట్లో ఒలీవ నూనె పోసి ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధనకు వచ్చేసి మమ్మల్నే దీపముగా వెలిగించి నీ సన్నిధిలో నిత్యము ఆరాధన చేసే దీపముగా ఉండాలనుకుంటున్నావు తండ్రి. నీ మాటలు విన్న మా అందరి జీవితంలో నిత్యమైన వెలుగుగా, నిత్యమైన ఆరాధనగా మేము ఉండునట్లు సహాయము చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని, విన్న వాక్యం బిడ్డల హృదయాలు లోతుగా నాటబడి 30 అరదంతలుగా 100 ఫలింపు చేయమని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో బహు వినయముతో, బహుభయముతో బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్, ఆమేన్. ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని, శాలేము రాజా ఆదరిస్తావని, నా సర్వము నీవే, నా సకలము నీవే, నా సంపద నీవే, నా ఆధారము నీవే. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. సూటిపోటి మాటలతో కృంగిపోతిని, ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని. నీపైనే ఆనుకుంటిని యేసయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా, నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా. ఆశల
ఆదరిస్తావని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచిన శాంతిని పొందలేకపోతిని. నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. చేతిలో మోసపోతిని, ఎటు చూసిన ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసిన ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి ఉంటిని యేసయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయ దుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని.